దృశ్యత్వాధికరణము. సంగతి ఏమిటి అంటే పూర్వ అధికరణములో ప్రధానము కానీ జీవుడు కానీ అంతర్యామి కాదు అని మీరు చెప్పారు, చాలా బాగుంది. కానీ ముండక శృతిలో ప్రధానానికి విరోధమైన ధర్మములు లేవు. ఎత్తదృశ్యమగ్రాహ్యం అగ్రోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయః యద్భూతయోనిం పరిపశ్యంతి. ఈ చెప్పిన లక్షణాలన్నీ మా ప్రధానానికి ఉన్నాయి అంటాడు. ఇక్కడ లేవని చెప్పావు, అంతర్యామి సరి బాగానే ఉంది, ఇక్కడ ఉన్నాయి అంటే ప్రధానమే కనుక ప్రత్యుదాహరణ సంగతి. విషయము ఈ మంత్రం. సంశయం ఏమిటి? ఈ భూతాలని సృష్టించేది ప్రధానమా, జీవాత్మ, పరమాత్మ, మూడు ఎవరు అని ఆ పూర్వపక్ష అంటాడు. ఉపాదాన కారణం అవ్వడం మూలాన ప్రధానమే. మట్టి లేకుండా కుండ కాదు, కుమ్మరి ఉండని చావని, అది వేరే సంగతి. కుమ్మరి కుండ చేసిన తర్వాత వాడు చచ్చిపోతే కుండ ఉండదా? ముందు కావాలి, చేసిన తర్వాత చచ్చిపోతే ఉపాదాన కారణం ఉంది, కుండ ఉంటుంది కదా. అందుకని మా ప్రధాన ఉపాదాన కారణం అంటాడు వాడు. ఈ పరమాత్మ ఉండని పోని, మా జడమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రధానము కారణము. సరే, ఉపాదాన కారణంతో పాటు నువ్వు నిమిత్త కారణం కూడా కావాలంటున్నావు కనుక నిమిత్తం జీవుని చేసుకో, జీవుడే దీనికంతా కారణమును, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాడు. అప్పుడు సిద్ధాంతం అంటాడు, సర్వజ్ఞత్వాది ధర్మములు ప్రధానానికి కానీ జీవుడు కానీ లేవు. తరువాత అన్ని భూతములకి కారణము, సృష్టించేటువంటి కారకుడు పరమాత్మయే. దివ్యో హ్యమూర్త పురుష అన్నారు కనుక దివ్యత్వము జీవునిలో లేదు. అక్షరాత్ పరత పరహ. ఏ అక్షరము అంటే నక్షరతీత అక్షరం అవినాశి తత్వము. మరి ప్రవాహ రూపములో ఈ మాయ కూడా అక్షరము అని చెప్పచ్చు, ప్రవాహం. అందుకని అక్షరాత్ పరత పరహ అని చెప్పారు. కనుక ప్రధానము కన్నా భిన్నము ఈ భూతములకు కారణం అది పరమేశ్వరుడే అని చెప్పారు. ఇక్కడ ముండకోపనిషత్తులో చెప్పింది. తదవ్యయం తద్భూతయోని పరిపశ్యంతి ధీరా. తదవ్యయం నవ్యోతీతి అవ్యయ. మనం ఇంగ్లీష్లో చెప్తాం ఇన్డిక్లైనబుల్ అవ్యయం. లింగ విభక్తి వచన శూన్యం అంటే మారం, అవ్యయము. నవ్యోతీతి అవ్యయం. తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీర. ఏదైతే అవ్యయమైనటువంటి పదార్థం ఉందో అది ఈ భూతాలకన్నిటికీ కారణము. దాన్నే ధీర పురుషులు, వివేక పురుషులు, ముక్త పురుషులు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. అంటే వీడంటాడు ఇక్కడ నాకు మూడు రకాల సందేహాలు. ప్రధానం జీవోవా తావత్ ప్రాప్తం. ప్రధానం కానీ జీవుడు కానీ. యోని శబ్దస్య ఉపాదాన నిమిత్త లక్షణార్థం దైవాచిత్వ. ఉపాదానం కానీ
నిమిత్తము కాని ఏదో ఒకటి కారణం తీసుకోవచ్చు యోని అంటే. ప్రధానస్య విశ్వాకారేణ పరిణమమానస్య ఉపాదానత్వాత్. కనుక ఇక్కడ ప్రధానాన్ని ఉపాదాన కారణంగా చెప్పాం కనుక ఇక్కడ ప్రధానం తీసుకోవాలి. లేకపోతే ధర్మాధర్మాన్ని తన్నే సృష్టిస్తున్నాడు కనుక జీవుడు నిమిత్త కారణం అనుకో. పూర్వపక్షం సామాన్యంగానే ఉంది, పూర్వపక్షం సామాన్యంగానే ఉంది, కానీ విషయం వేరు కదా. దీని గురించి చెప్పాం. ఇప్పుడు అంతా కలిపి చేయవలసింది ఏమిటి? మిగిలిన అన్ని వదిలిపెట్టేసి బ్రహ్మను పట్టుకోవాలి. పూర్వపక్షి కూడా లేడు అంటే మిగిలిన బతాలని అనుసరించేటువంటి వాళ్ళు తరువాత ఈ మామూలుగా సాధారణమైనటువంటి జీవులకి ఏ ఏ ప్రశ్నలు సంభవమో వాటన్నింటినీ ఇక్కడ పూర్వపక్షంలో. అందుకని వాళ్ళేం చేస్తారు, ద్వైత మత అవలంబులు ఈ అద్వైత మతాన్ని పూర్వపక్షం చేసి మీరు దాన్ని అన్న సిద్ధాంతం చేసి వాళ్ళు కామంటారు. ఇది పూర్వపక్షం. అద్వైతంతో పూర్వపక్షం కనుక ద్వైతం సిద్ధం అవుతుంది. ఎందుకంటే దీన్ని పూర్వపక్షం చేశాడు కదా. అచ్చా అత్ర ఉచ్యతే. ప్రధానం కానీ జీవుని కానీ తీసుకోమంటే దేవుడు చూడు చెప్తున్నాడు ఈయన ముండకోపనిషత్తులో 1:1 మొదట్లో యా సర్వజ్ఞ సర్వవిద్యస్య జ్ఞానమయం తపః. సామాన్యాకారణ సర్వజ్ఞత్వం, ఆ పరమాత్మ సర్వజ్ఞుడు అని చెప్పారు ఒకటి. తరువాత విశేష రూపంలో సర్వవిత్. ప్రతి సర్వజ్ఞుడు అంటే సామాన్యం, సర్వం జానాతి. సర్వవిత్ అంటే విశేష రూపంలో ప్రతి చిన్న విషయం కూడా ఆయనకి తెలుసు. సర్వవిత్. పర్యాలోచనాత్మకం తపశ్చ. తర్వాత విచారం, ఆలోచన రూపం తపస్సు కూడా ఆయనలో ఉంది. య సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః. తపస్సు అంటే ఆలోచన, విచారం. ఏతాదృశస్య బ్రహ్మలింగస్య కీర్తనాద్ భూతయోని పరమేశ్వర. ఈ విధమైనటువంటి బ్రహ్మ చిహ్నాలు కనిపిస్తున్న మూలాన, చెప్పిన మూలాన ఇక్కడ పరమేశ్వరుడు. నచ జీవసి భూతయోనిత్వం యుక్తం. జీవుడు అన్ని భూతాలకి కారణం కాలేడు. దివ్యో హిమూర్త పురుష సభాయాభ్యంతరో హ్యజ. దివ్య పురుషుడు మూర్తం లేనటువంటి వాడు, రూపం లేనటువంటి వాడు, పూర్ణ పురుషుడు, లోపల బయట అన్ని చోట్ల సమానంగా ఉన్నవాడు, అజన్ముడు. జీవుడికి జన్మ ఉంది. అందుకని ఇది బాహ్యాభ్యంతర వ్యాపిత్వ జన్మరాహిత్యో. లోపల బయట ఉండడము, వ్యాపిత్వము, జన్మ లేకపోవడము, ఇవన్నీ వినబడడం వల్ల పరిచ్ఛిన్నమైనటువంటి జన్మ ఉన్నటువంటి జీవుడు భూతయోని కానేరడు. భూతములకు కారణము నాపి ప్రధానసి భూతయోనిత్వం. ప్రధానం అక్షరాత్ పరత పరః. అక్షర శబ్దవాచ్య ప్రధానాత్ భేదేన. అక్షరం అంటే ప్రధానం, మాయ కన్నా భేదేన. భూతయోనే పరత్వాభిధాన తస్మాత్ ఈశ్వరో భూతి. అందువల్ల ఈశ్వరుడే నాయన, పరమాత్మయే అన్ని భూతములకు కారణము. ప్రధానము కాదు, జీవుడు కాదు. ఇందులో ఎన్ని సూత్రాలు ఉన్నాయి? 3 సూత్రాలు ఉన్నాయి. సరి. అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తే. అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తే. అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తే.
ఇక్కడ కన్నులతో చూడలేము, కన్నులతో చూడగలిగిన యోగ్యత లేదు, అదృశ్యత్వాది గుణాల్ని ధర్మాన్ని ఇక్కడ చెప్పారు కనుక ఇక్కడ ప్రధానము జీవుడు కాదు, పరమాత్మయే భూతములకు కారణము. ఎత్తదృశ్యం అగ్రాహ్యం అని శృతి ఉంటుంది కదా, ఆ శృతి ద్వారా అదృశ్యత్వాదయో గుణా యస్య భూతయోని పరమాత్మయేవ. అదృశ్యత్వాది గుణముల ఈ పరమాత్మయే ఈ భూతములకు కారణము. ఎందుకు? ధర్మోక్తే, ఆ ధర్మాలు పరమాత్మ ధర్మాలు చెప్పారు. ఏమిటి? ఎస్ సర్వజ్ఞ సర్వవేద్. ఆయన ఇంకోటి ఏం చెప్పారు? యస్య జ్ఞానమయం తపః, ఇలాంటివన్నీ చెప్పారు కనుక. తర్వాత నువ్వంటున్నావు దృష్టాంతము ద్రాష్టాంతికము ఒకటేలాగున్నాయనుకోండి, అప్పుడు నియమం ఉండదు. దృష్టాంతములో ఏకదేశము దాష్టాంతంలో తీసుకోవాలి. ఒక భాగం సింహో మానవకః, సింహం వలె ఉన్నవాడు విద్యార్థి అంటే సూరత్వ క్రూరత్వ గుణాలు గలవాడు గనక సింహం లాంటి వాడు అని చెప్పాడు. వాడు సింహంలాగా పంజా పెట్టి కొడుతూ ఉంటాడా? అందరు నేను కొట్టాడు. అందుకని దృష్టాంత దాష్టాంతికల ఎప్పుడూ ఒకటిగా ఉండవు. అందుకని ఇక్కడ ఏం చెప్పారు? యథా ఊర్ణనాభి సృజతే గ్రహణేచ సతా పురుషాత్ కేశలోమాని జాయంతే తథా అక్షరాత్ సంభవతి విశ్వం. ఊర్ణనాభి అంటే సాలీడు. సాలీడు తన ఆ గూడుందే అది తన నోటి నుంచి బయటకు తీస్తుంది. అది తీస్తున్నప్పుడు దాన్ని ముట్టుకుంటే పైకి వెళ్ళిపోతుంది. యథా వర్ణనాభి సృజతే గ్రహణ చేత. ఏ విధంగా అయితే జీవించే పురుషుడి నుంచి కేశాలు లోమాలు వస్తాయి, తరువాత పృథివీ నుంచి ఓషధి వనస్పతులు వస్తాయి. ఇక్కడ దృష్టాంతము దాష్టాంతము పూర్తిగా తీసుకోకూడదు. ఎందుకంటే జడమైనటువంటి కేశలోమాలు చైతన్యమైన పురుషుడి నుంచి వస్తున్నాయి. అదే విధంగా చైతన్యమైన పురుషుడి నుంచి ఈ జడభూతాలు ఉత్పన్నమవుతున్నాయి. తర్వాత ఊర్ణనాభి చెప్పారు, అభిన్న నిమిత్త ఉపాదాన కారణములు పరమాత్మ. అదే విధంగా అక్షరా సంభవతి విశ్వం. ఈ స్థూల పృథివీ ఆ అక్షర పురుషుడి నుంచే ఉత్పన్నమైనది. భూతయోని పరమాత్మ ఏవ. అందుకని ఇక్కడ ఈ భూతాలకి కారణము పరమాత్మయే ఈ మంత్రం ద్వారా చెప్పారు. విశేషణ భేద వ్యపదేశాభ్యాం చ నేతరో. విశేషణ భేద వ్యపదేశాభ్యాం చ నేతరో. విశేషణ భేద వ్యపదేశాభ్యాం నేతరో. విశేషణ భేద వ్యపదేశాభ్యాం చ నేతరో. విశేషణ భేద వ్యపదేశాభ్యాం చ నేతరో. న ప్రధానం న జీవం నా ఇతరో. వీళ్ళు కాదు, ప్రధానం కాదు, జీవుడు కాదు. ఎందుకని? విశేషణము తర్వాత భేద వ్యపదేశం. విశేషణం ఏమిటి? దివ్యో హ్యమూర్త పురుష. ఆయన దివ్య స్వరూపుడు, దేదీప్యమానమైనటువంటి వాడు, ప్రకాశవంతుడు, ఒక రూపం లేనటువంటి వాడు, పూర్ణాత్ పురుష. ఆ దివ్య పురుషుడు ఆకారం లేనటువంటి వాడు. అందుకని శరీరమున కన్నా భిన్నముగా చెప్పారు.
శరీరాద్ విలక్షణత్వేన ప్రకృతం భూతయోని. జీవుడు శరీరం కలవాడు కనుక శరీరం కన్నా విలక్షణమైనది అది ఆ భూతాలకు కారణం చెప్పారు, అది పరమాత్మ. తర్వాత అక్షరాత్ పరత పర అని చెప్పారు కనుక ప్రధానాదుల కన్నా భిన్నమైనటువంటి వాడు భూతయోని పరమాత్మ. ఆ ప్రధానం కన్నా ఆ జీవము కన్నా భిన్నముగా ఉపదేశం చేశారు ఆయన. వ్యాకృతాన్ నామరూప బీజాత్ అక్షరాత్ పరమాత్మను బీజను. ఇంకోటి ఏమిటంటే వ్యాకృతము అంటే నామరూపాలు ఉన్నటువంటిది. ఆ నామరూపాలకు బీజమైనటువంటి అక్షరము కన్నా, అక్షరం అంటే మాయ, వేరుగా పరమాత్మని చెప్పారు కనుక అందుకనే మయాధ్యక్షేణ ప్రకృతి సువిద్యస చరాచరం. నామరూపాలు దేనివి? ప్రకృతి. కానీ ఆయన నామరూపాల కన్నా అతీతుడు, భిన్నము. అందుకని ఇక్కడ భూతయోని పరమాత్మయే. రూపోపన్యాసాచ 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 రూపోపన్యాసాచ. ఇక్కడ రూపాన్ని గురించి చెప్పారంటే ఉత్తమ పురుష. ఏ తస్మాత్ జాయతే ప్రాణ, దీని నుంచి ప్రాణం ఉత్పత్తి చెందింది అని పృథివ్యం, ఈ ప్రాణం నుంచి పృథ్వీ వరకు సృష్టిని చెప్పి అగ్నిర్మూఢ చక్షుషి చంద్రమసో, అగ్నిర్మూఢ చక్షుషి చంద్రసూర్యం అని చెప్పారు కనుక సర్వ వికారాత్మక రూపోపన్యాస. ఎక్కడి నుంచి? ఆ ఉత్తమ పురుషుడి నుంచి ఈ వికార జాతమైనటువంటి ఈ రూపాలన్నీ సృష్టించబడ్డాయి కనుక ఆ ఉత్తమ పురుషుడే పరమాత్మయే భూతయోనులకు కారణము. తరువాత వైశ్వానరాధికరణము సాయంకాలం చెప్పబడును.